లోకేష్ గారికి నా ధన్యవాదాలండి. పేద కుటుంబం అండి మేము. మరి పేద కుటుంబం అయితే అండి నా జీవనోపాధి కోసమండి మరి నా భార్యని కోయిట పంపించానండి. కోయిట పంపించిన తర్వాత అండి 3 నెలలు అయిందండి. అనారోగ్యంతో బాధపడుతుందండి. ఇప్పటికి అనారోగ్యంతో ఒక 5 నెలల నుంచి బాధపడుతుందండి. ఈ బాధపడుతుంటే తీసుకురమ్మని అడుగుతుంటే కలిసిపోడండి ఏజెంటు 3 లక్షలు 2,500,000 కట్టమంటున్నారండి. మా దగ్గర లేవని చెప్పామండి. లేకపోతే మట్టుకి ఇక నువ్వు కేసు పెట్టుకుంటావు ఏం చేసుకుంటావు చెప్పుకోమన్నారండి. ఇక నేను కోయిట నుంచి నా భార్యని తీసుకురమ్మని నాలో కలపమని అడుగుతున్నామండి. మరి నేనైతే చాలా బాగోని పరిస్థితుల్లో ఉన్నానండి. లోకేష్ గారు మీకు ధన్యవాదాలండి. మీరు సాయం చేస్తారని నేను కైకలూరు నియోజకవర్గం నుంచి వచ్చాను సార్ గారు. మరి ఒకసారి నాకు చేసి పెట్టండి సార్ గారు. నా భార్య సూత అక్కడ చాలా బలహీనంతో పడి ఉన్నారు సార్ గారు. తీసుకురమ్మంటే డబ్బులు కడితేనే వస్తుందో లేకపోతే లేదంటున్నారు సార్ గారు. మరి నా భార్య ఎంతో బలహీనంతో సాగుబతుకులతో అక్కడ ఉన్నట్టుందండి. భోజనం పెడతలేదండి అక్కడ. మరి నిన్న వచ్చాను సార్ గారు, ఇవాళ వచ్చాను సార్ గారు. మరి ఒకసారి చేసి పెట్టండి సార్ గారు. మీకు ఎంతైనా ధన్యవాదాలండి. మీరు చేసి పెడతారన్న నమ్మకంతో వచ్చాను సార్ గారు.